ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నల్ వాల్యూస్ని ఏ విధంగా డీల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకి బేసిక్గా ఏదైనా ఒక వాల్యూతో డీల్ చేయాలి అనుకుంటే ఈక్వల్ సింబల్ ఉపయోగించి మనం వేరొక వాల్యూస్ని డీల్ చేస్తాం. కానీ నల్ వాల్యూస్ విషయానికి వచ్చేసి అట్లా కాదు. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ అని ఈ రెండు స్టేట్మెంట్స్ని వాడతాం అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఎవరి అడ్రస్ అయితే నల్ వాల్యూనో వాళ్ళ యొక్క డేటా అంతటిని కూడా రిట్రీవ్ చేద్దాం బేసిక్గా ఫస్ట్. ఓకే, సరే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు అడ్రస్ వాల్యూ నల్ ఉన్నటువంటి అందరినీ కూడా రిట్రీవ్ చేద్దాం. దానికి సింటాక్స్ ఏం రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ అడ్రస్ ఈజ్ నల్. సో ఇది రన్ చేస్తే అడ్రస్ నల్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. చూసారా, అడ్రస్ వాల్యూ నల్. మిగిలిన కూడా నల్ ఉంది, అది మీరు పట్టించుకోకండి. కేవలం అడ్రస్ మాత్రం ఇప్పుడు ఫోకస్ చేయాలి. లేదు, నాకు ఇట్లా కాదు, అసలు అడ్రస్ నల్ వాల్యూ కాకుండా అడ్రస్ లో ఎంతో కొంత డేటా ఫిల్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాస్ ని రిట్రీవ్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకోండి. ఈజ్ నాట్ నల్, అంతే. సో ఇట్లా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు నల్ వాల్యూస్ అన్ని కూడా ఫిల్టర్ అయిపోయి కేవలం అక్కడ ఏదైతే డేటా ఉందో వాళ్ళు మాత్రమే వచ్చారు. ఓకే, సో ఈ విధంగా నల్ వాల్యూస్ తో డీల్ చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే